కాబట్టి మరి ఆ దినములలో నీతిమంతుడుగా ఉన్నటువంటి వారికి దేవుడు తరమమ్మడి తరము ఎటువంటి భద్రతను ఏర్పాటు చేసినాడో చూడండి. ఆ దినములలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్గా నోవాహు లాగా నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని ఈ తరములో కూడా ఎట్లా దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తూ బలపరుస్తూ వచ్చినాడో మనం కొత్త నిబంధనలు కూడా చూస్తే అదే నీతిమంతుల గురించి ఇక్కడ కూడా జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 1 పేతురు 3వ అధ్యాయంలో చూస్తే ఏమని ఇక్కడ వ్రాయబడినదంటే, దేవుని వాక్యంలో మనం చూస్తే 18వ వచనంలో ఏలనగా మనలను దేవుని యొద్దకు వచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడెను. మన వల్ల నీతిమంతులుగా చేసేదాని కొరకై నీతిమంతుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చి చంపబడినాడు 2000 సంవత్సరాల క్రితమున. అందుకే ఆయన నీతిమంతుడని పరిశుద్ధుడని ఆయన పేరు పెట్టబడింది. దేవుడు నీతిమంతుడైన తర్వాత దేవుడు నమ్ముకున్న వారిని కూడా తన పిల్లలను కూడా నీతిమంతులంగా చేయాలని ఆయన ఇష్టమైంది. కాబట్టి దేవుడు నీతిమంతుడు కావడమే కాక మానవ రూపంలో వచ్చి ఆయన మన కొరకు జన్మించి మనల్ని కూడా నీతిమంతులంగా చేసేదానికి ప్రాణం అర్పించినాడు. ప్రాణం అర్పించి ఆ నీతిమంతుల పక్షమున చేసిన కార్యాలు ఎలా ఉన్నాయో చూడండి. 20 వచనంలో నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధీయులైన వారి యొద్దకు చెరలో ఉన్న వారి యొద్దకు ఆత్మ యొద్దకు ఆయన రాగా చెరలో ఉన్నటువంటి వారికి మధ్యకు ఆయన వచ్చి ఆ ఓడలో చేర్చుకోవాలని వాళ్ళకు రక్షణ కలిగించాలని నోవాహు ఇంటి వారు 8 మందే కాక ఇంకా కొంతమందిని కూడా ఆయన ఓడలో చేర్చుకోవాలని చెప్పేసి ఆయన సంకల్పం కలిగి ఉన్నట్టుగా మనం కొత్త నిబంధనలో కూడా చూస్తున్నాం. మనందరం చెరలో ఉన్నాం. మనమందరం కూడా ఈ పాపలోకములో అలల చేత కొట్టబడుతున్నాం. తుఫాన్ల చేతను భయభీతుల చేతలో మనం ఉన్నాం. అయితే దేవుడు మన మధ్యకు వచ్చి మన వల్ల కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క ఓడలో సాదృశ్యముగా నీటి ద్వారా రక్షణ పొంది సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇప్పుడు మమ్మల్ని రక్షించుతున్నది. ఆయన సాదృశ్యంగా నీటి ద్వారా బాప్తిసం తీసుకొని ఓడలో ప్రవేశించినట్టుగా మనల్ని కూడా దేవుడు బాప్తిసం ఇచ్చి ఆయన యొక్క ఓడలో మనల్ని ప్రవేశపెట్టినాడు. కాబట్టి దీనికి ఆధారం ఏమిటంటే ఆయన ఓడలో ఉన్నటువంటి ప్రజలకు పోయిన ఆదివారం కూడా మనం చూసినాం, భద్రత ఉంది. చుట్టూ తుఫాన్లు ఉన్నాయి, భయభీతులు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. కానీ ఓడలో ఉంటే కనుక వాళ్ళకి ఏ అపాయం లేదు. కాబట్టి మరి ఆ ఓడలో ఆ అపాయాల నుంచి దేవుడు వాళ్ళను కాపాడుతున్నాడు. రెండవదిగా ఆ ఓడలో ఉన్నటువంటి వారికి ఆహారముగా వాళ్ళు భుజించేదానికి ఓడలో సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఆ జాతుల ప్రకారంగా రప్పించి ఓడ నిండా వారికి ఏం కావాలనో అదంతా నింపి పెట్టినాడు. చూడు ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మనకు ఈ ధన్యత మనకు దొరికింది. మనం నీతిమంతులుగా చేయబట్ట ద్వారా ఓడలోనికి మనకు ప్రవేశం దొరికింది. ఓడలోకి వచ్చిన తర్వాత ఆయన సమస్తమును మన కొరకు సమకూర్చి పెట్టినాడు. అయితే ఈ దినములలో ఆ ఓడ మనకు ఎక్కడ మన కంటికి కనిపించలేదంటే ఆయన మందిర సమృద్ధి వలన సంతృప్తి నీ మందిరం అందులో కలదు అనగా ఆయన సంఘములో, ఆయన మందిరములో, ఆయన సహవాసంలో మనం చేర్చబడినటువంటి కనుక ఆ సంఘమే ఆయన ఓడకు సాదృశ్యంగా ఉంటుంది.
ఆ సంఘములో నుంచే నీ మందిర సమృద్ధి వల్ల సంతృప్తి పొందుతున్నాం. అనగా అన్ని రీతులుగా ఆత్మీకంగా, శారీరకంగా, మరి ఎటువంటి కలవరము భయభీతులు లేకుండా ఆ ఓడలో జీవించినటువంటి వారు సంతృప్తిగా జీవించేటువంటి ఆశీర్వాదములు ఆయన సంఘములో మన కొరకై దాచిపెట్టినాడు. ఆ ఓడలో ఉన్నటువంటి వారికి చెప్పగలుగుతున్నాడు, ఆ యొక్క ఓడలో జీవిస్తున్నటువంటి వారికి ఇంకా వాళ్ళు ఎలాంటి విధానముగా ఎట్లా వాళ్ళు జీవిస్తూ వస్తున్నారంటే గనక ఈ యొక్క వచనంలో 1 పేతురులో మనం చూస్తే దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి, అనగా దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి వారిమైన మనములను, మూడవదిగా మనకు ఆయన మందిరంలో ఆయన గోడలో ఉన్నటువంటి ప్రజల కొరకు నిర్మలమైనటువంటి మనస్సాక్షి. నిర్మలముగా అంటే చాలా పవిత్రంగా, ఏమాత్రం కల్మాషం లేకుండా, ఏమాత్రం తారుమారు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సాక్షి, నిర్మలమైనటువంటి వాళ్ళనుగా ఈ లోకములో మనల్ని ఇటువంటి భద్రత, ఇటువంటి ఆశీర్వాదాలకు మనం పాత్రలుగా చేసినాడు. అందుకొరకే మనము ప్రభుత్వం కూడా సహవాసం చేస్తుంటే, ఆయన సంఘంలో మనం ఉంటే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం అనేటువంటి ఈ 4 నియమాలు 4 గోడలకు పోల్చబడింది. ఈ 4 గోడల కింద మన భద్రత మనకుంది. ఈ 4 గోడల్లో ఉన్నటువంటి భద్రతలో ఆయన సంఘం ఉంది. ఆయన సంఘములో ఆయన ఉన్నాడు. ఆ యొక్క సంఘములో నుంచి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆ సంఘంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కనుక ఆ యొక్క సంఘములకు ఆయన నాయకుడై ఆ గోడలో వాళ్ళను 40 దినాలు నడిపించినట్టుగా, కాబట్టి అనుదినమున మనం నడిపించేదాని కొరకు ఆ ఓడలో ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకొరకే నోవాహును గురించి వ్రాయబడిన సంగతి ఏమిటంటే, నోవాహు దేవునితో కూడా నడిచెను. ఈ దినాల్లో సంవత్సరం అంతా కూడా మనల్ని దేవుడు ఆయన ఓడలో, ఆయన సంఘంలో ఉండి ఆయన మన చేయి పట్టుకొని తన ఆలోచనల చేత మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా భూమి మీద ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఒక్కొక్కరిని చెప్తున్నారు ఆయన ఎట్లా వాళ్ళని నడిపిస్తూ వచ్చినాడంటే, యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు కూడా చాలా శ్రమలు, కష్టాలు ఉన్నప్పటికీ యోబు నీతిమంతుడు ఆ ఊరు దేశంలోకి అందరికంటే కూడా. కాబట్టి ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడు మార్గం విడిచిపెట్టినవాడు. కాబట్టి ఆ యొక్క నీతిమంతుడైనటువంటి నోవాహును కూడా, ఆ యోబును కూడా ఏ రీతిగా నడిపించినాడో చూడండి. 23వ అధ్యాయము, యోబు 23వ అధ్యాయము 10వ వచనం చదివితే, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణములే కనబడదును, నా పాదములు ఆయన అటు ఇటు తొలగకుండా నడిచి తిని, నేను అటు ఇటు తొలగకుండా ఆయన మార్గము నన్ను అనుసరించింది. చూసారా? కాబట్టి ఆయన యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, బాధలు, కష్టములలో కూడా మరి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ శోధనలన్నీ ఆయనను సువర్ణం వల్ల తయారు చేసినాయట. రెండవదిగా ఏమంటున్నారంటే, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను కాబట్టి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను నేను నడుస్తూ వచ్చేసినాను. ఇప్పుడు ఈ దినాల్లో కూడా మనల్ని నడిపించేదాని కొరకు దేవుడు మనకు సంఘమును, వాక్యమును, సహవాసమును ఇచ్చినాడు. ఇప్పుడు కొన్ని పర్యావరణం మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అటు ఇటు, కుడికి ఎడమకు, అనగా చీకట్లో వెలుగులో రెంటెల్లో పాల్గొంటుంటాము. అటు ఇటు అంటే ఏంటంటే అటు లోకంలో, ఇటు మళ్ళీ ఇటు దేవుల్లో. కాబట్టి ఆయా విధాలుగా ఏం చేస్తున్నారంటే
మరి క్రిస్మస్ కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి చాలా శ్రద్ధ భక్తితో కూడా పండుగలు ఆచరిస్తాం. మరి దాన్ని బట్టి మరి ఏదో పెద్ద పెద్ద ప్రభు నమూనా మన భక్తి వైరాగ్యాలన్నీ ఎంతో కనపరుస్తూ ఆయన నామమున మనం పండగలు చేస్తూ భజనలు చేస్తూ తర్వాత ఆయా సెంటర్లలో ఒక పెద్ద నక్షత్రం కట్టి ఆయన యొక్క భక్తిని మనకు కనపరుస్తూ ఉంటాం. అయితే ఏమిటంటే అది ఆ దినమున మనం భక్తిగా కనపరుస్తాము. మళ్ళీ ఆ కార్యము ఆ క్రిస్మస్ పండగలు వేడుకలు ఆగిపోగానే మళ్ళా మనం ఏం చేస్తామంటే వెలుగులో నుంచి చీకట్లోనికి అడుగేస్తుంటాం. అవిశ్వాసులతో విశ్వాసులతో విజయుడుగా ఉంటాం. ఇప్పుడు నోవాహట చేయలేదు. ఆ దినములలో దేవునితో నడిచినాడంటే సామాన్యమైనటువంటి సంగతి. కాబట్టి ఆయన నడవకుండానే ఆ అలలు ఆయన తుఫాన్లు అడ్డమొచ్చినప్పటికీ ఆయన ఓడలో ఆయన పెట్టి ఆయన కుటుంబాన్ని చక్కగా నడిపించాడు. ఆయన ఒక నాయకుడుగా ప్రభు ఒక డ్రైవర్గా ఒక వాహనంలో నడిపించుకుంటూ పోయినాడు. తర్వాత వాళ్ళకి ఆర్థికంగా ఏం కావాలనో అవన్నీ కూడా ఆహారమునకు సృష్టికి కావాల్సిన ఓడలు ఆయా జంతువుల జాతుల ప్రకారంగా నింపినాడు. అందుకే ఒక పాట ఎవరో పాడతారు, నడిపించుచున్నావా నడి సముద్రములో. అప్పుడు ఈ సముద్రంలో మనకు ఏమిటంటే ఆయన నడి సముద్రం లాంటి పరిస్థితులు అలలు తుఫాన్లు వచ్చినప్పటికీ మనల్ని చాలా ఆయన నడిపించేదానికి ఆయన భూమి మీద మనకు మంచి భద్రత ఏర్పాటు చేసినాడు. కాబట్టి మనం తిరిగి జన్మించినాం. మనం ఎట్లా నడుచుకోవాలి మనకు చేత కాదనుకుంటాం. చూడు భక్తులందరినీ ఈ రీతిగా ఇంత పరిస్థితుల్లో కూడా అటు ఇటు తొలగిపోలే. తర్వాత దావీదు కూడా ఒక మాట చెప్తాడు, కీర్తన గ్రంథం 73:26 ఆ భక్తులు ఏం చెప్తున్నారంటే, కీర్తన గ్రంథం 73:26 అనుకుంటారు చూడండి. అక్కడ ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఈ రీతిగా చెప్తున్నాడు. 73:23 ఏ రీతిగా చెప్తున్నాడో చూడండి. అది ఏమంటున్నారంటే, ప్రభువా మరి నేను కూడా ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను కాబట్టి, నీతో సహవాసం చేస్తున్నాను కాబట్టి నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. పట్టుకొని ఏం చేస్తున్నావు చెప్పండి? నీ ఆలోచన చేత, దేవుడు ఆలోచన చేత నడిపించడం. ఒక బిడ్డను తండ్రి పట్టుకొని ఎట్లా నడిపిస్తాడో అట్లా చక్కగా నడుస్తున్నట్టు ఆలోచన చేత ఆయన కుడి చేయి పట్టుకొని. కాబట్టి మనము కొన్ని పర్యాములు ఈ లోకంలో దేవుని నమ్ముకున్న తర్వాత నేను చిన్న పిల్లవాడిని కదా, మరి నేను ఎట్లా నడవాలి, మరి నేను తప్పు నడుగులు వేయాలి కదా అని మనము అదరిపడిపోతుంటాము. ఒక ఉపమానం చెప్పాడు ఒక దైవజనుడు. ఒక చిన్న పిల్లవాడు నడచలేని పరిస్థితులు, ఆయనకు చిన్నప్పటి నుంచే నడిపింపు నేర్పించేదాని కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 3 చక్రాల బండి ఒకటి చిన్నది తీసుకొచ్చి ఆ పిల్లవాడు 1 సంవత్సరం నుంచి 2వ సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ బండిని దొలిపించుకుంటా 3 చక్రాల బండితో తాను చక్కగా నడుచుకుంటా అడుగులు వేసుకుంటా పోతుంటాడు. ఎందుకంటే దేవుని నడిపింపు అడుగడుగు నడిపించేదాని కొరకు దేవుడు ఆలోచన చెబుతూ, కాబట్టి ఆయన మనకు ఉపదేశం చేస్తూ దేవుడు ఈ సంవత్సరం అంతా నడిపించినాడు. వచ్చే సంవత్సరంలో కూడా ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి ఆ రీతిగా సంవత్సరం కూడా ఆయన ఆలోచన చేత మనం నడిపించబడుతూ రావాలి. కాబట్టి ఇంకా కొత్త నిబంధనలోకి వచ్చేసిన తర్వాత చూస్తే 1 పేతురులో చూస్తే కనుక ఆయన మనకు సంఘ సహవాసం ఇచ్చినాడు. అపోస్తల కార్యం 2:41-42 అపోస్తల బోధ సహవాసము రొట్టెవించులో మనం ఎడతెగకుండా ఉంటున్నప్పుడు సంఘంతో మనము సంఘ సహవాసంతో మనం నడిపిస్తున్నాడు. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పటికీ, ఏ ప్రయత్నం చేయాలనుకున్నప్పటికీ, కాబట్టి మన భవిష్యత్తుల గురించి, మన యొక్క ప్రయాణాల గురించి, మన యొక్క విధానాల గురించి ఏ ప్రయత్నం చేయవలసి ఉన్నప్పటికీ అపోస్తల కార్యము
15వ అధ్యాయము 2-3 వచనంలో చూస్తే సంఘం వలను సాగనంపెను. అపోస్తలుల కార్యం 15:2-3 వచనం చూడండి. ఇప్పుడు మనం ఎట్లా నడుచుకోవాలయ్యా? మరి యోబు అంటే నడుచుకున్నాడు, మరి ఇంకొకరు ఎవరు నడుచుకున్నారు? ఆయన ఎవరు నడుచుకున్నాడు? దావీదు నడుచుకున్నాడు, నోవాహు నడుచుకున్నాడు. మరి నా మార్గంలో నాకు అనేకమైన సమస్యలు తుఫాన్లు వస్తున్నాయి కదా, మరి నేను ఎట్లా నడుచుకునేదానికంటే అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చూస్తే ఏముంది చూడండి. వాళ్ళను సంఘం వలన సంఘం వల్ల ఇప్పుడు నడిపించబడాలా. 3 చక్రాలు పడిపోయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యాకే. ఇప్పుడు మన పిల్లలకి ఏం చేస్తాడో తల్లిదండ్రులు వాళ్ళు తప్పుడు అడిగేయకుండా వాళ్ళని ఏం చేస్తారంటే 3 ఏళ్ళ వరకు ఆ చక్రాలు బండి పట్టుకొని అట్లా నడిపింపు అనేది కాళ్ళు బలపడేదానికి చక్కగా నడుచుకునేదానికి నేర్చుకుంటాము. ఇంకా కొంత వయసు వచ్చేసింది అనుకోండి, 12 ఏళ్ళ వయసు వచ్చింది అనుకోండి, ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చక్రాలు బండే కాదు. 12 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత యేసు ప్రభు కదా బాప్తిసం తీసుకున్నట్టు మనం కూడా బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితే, ఆ చేర్చబడినప్పుడు ఆ నీటితో బాప్తిసం 1 పేతురు 3వ అధ్యాయంలో తీసుకున్నప్పుడు ఓడలో ఆ బాప్తిసం ఇచ్చి వాళ్ళను ఎట్లా నడిపించినాడో అట్లాగే ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని నమ్ముకొని బార్మనసు పొంది బాప్తిసం తీసుకుంటే నేను ఎట్లా నడిపించబడాలా? దేవునితో నడిపించబడడం అంటే సామాన్యం కాదే అని కొంతమంది ఏం చేస్తుంటారంటే నిరుత్సాహపడుతుంటాం. కాబట్టి ఇంకా ఏంటంటే కనుక మనం ఎట్లా పోషించబడాలి? బిడ్డలు పెరుగుతున్నారు, కరువులు వస్తున్నాయి, ఆపదలు వస్తున్నాయి, అలలు వస్తున్నాయి. ఏమిటి అంటే కనుక ఆయన ఓడలో నుంచి సంతృప్తి, ఆయన మన హృదయానికి కంటికి కనపడేటువంటి గోచరమైనటువంటి ఆయన దాసి ఉంచి అవి మన యొద్దకే పంపిస్తుంటాడు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. చూసావా? చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతులు ఇవన్నీ మన యొద్దకే. కాబట్టి నేను గత కాలంలో సేవ చేశాను కదా, మరి వాళ్ళు ఏం చేశారంటే నాకు జ్ఞాపకం లేకపోయినప్పటికీ హైదరాబాద్ నుంచి ఒక సహోదరి, ఆమె ఆదిలక్ష్మ అనేటువంటి ఆమె గ్రేసమ్మ బాప్తిసం తీసుకొని, బ్రదర్ గారు మీరు ఆ కొత్త సంవత్సరం వచ్చింది కొంచెం ఉపయోగపరచుకోండి అని చెప్పేసి, నేను పండుకుంటే నాకు రింగ్ వచ్చింది. ఆన్లో చూస్తే కొంత గిఫ్ట్ పంపుతున్నాం బ్రదర్ అనేది. చూసారా? సాగర్ నుండి ఒక సహోదరి ఏం చేసిందంటే, ఇతను నువ్వు కొత్త సంవత్సరానికి బట్టలు తీసుకోవాలి, నువ్వు తీసుకుంటావో లేదో నాకు మళ్ళీ శరీరంలో చూపించాలని ఆమె కొంత మనీ బ్యాంక్ అకౌంట్ వేసింది. చిత్తూరులో నుంచి ఒక పాప కొరకు ప్రార్థన చేసేటే కాలిపోయిందని ఆమె కొంత, చిత్తూరు ఎక్కడ, ఆగన్ సాగర్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, నీ వద్దకే వచ్చును. చూసారా? ఏంటి చెప్పండి? ఇప్పుడు దాంట్లో కొరకు నేను ఎక్కడన్నా పరిగెత్తి పోవాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూసారా? నీ వద్దకే. ఇప్పుడు ఆ నోవాహు ఓడలో బయలుదేరిపోతుంటే అవన్నీ పోయిన ఆదివారం కూడా చెప్పాను. నోవాహు, నా మాట ప్రకారంగా నువ్వు, నీ భార్య, నీ కుటుంబం, నీ బిడ్డలు నోవాహు ఓడలోకి వచ్చినారు. నీకు ఆహారం కొరకు, ప్రయాణం కొరకు, నువ్వు తినేదాని కొరకు, మరి నీకు ఏమాత్రము విచారపడకుండా చూడు. ఆది కాండము 6వ అధ్యాయంలో చూస్తే 21, 22లో చూస్తే ఏమంటున్నాడంటే అక్కడ ఆహారం కొరక 21లో, మరియు తిరుటకు ఆహారములైనను ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గరికి ఉంచుకోరు, నీ దగ్గరికి వస్తాయి. నువ్వు పట్టుకొచ్చుకునేవి ఎక్కడో ఉంటాయి. జంతువులు, మేకలు, ఒంటెలు, ఆవులు, ఏం చెప్పండి, ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి, నీ ఓడలోకి వస్తాయి. కాబట్టి ఏమిటంటే కనుక మనం దేవుని వాక్యమును నమ్మి ఆయన యొక్క ఓడలో మనం సంఘములో ఉండి అట్టొక్కడుగు ఇట్టొక్కడుగు గీయకుండా సంఘంలో ఉన్నటువంటి యొక్క నియమములు, సంఘ కట్టడలు కొన్ని ఉంటాయి. కొన్ని కులంలో ఉన్న తర్వాత కుల కట్టడలు ఎట్లుంటాయో ఏం చెప్పండి, ఆ కులంతో ఉన్న తర్వాత ఆ కుల కట్టడలే వాళ్ళు అనుసరించాలి. మేము ముస్లిమ్స్ వీధిలో ఉండాలి,
వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏదో ఒకటి జెండా ఊరేగించుకొని పోయేటప్పుడు వాళ్ళందరికీ భోజనం పెట్టాలన్నట్టుగా. కాబట్టి ఎందుకంటే వాళ్ళందరూ మంచి అత్తరు వాసన వేసుకోవాలి, లేకపోతే ఇల్లు వాళ్ళ మీద చల్లుతారంట. ఏదంటే వాళ్ళ యొక్క కట్టడలై ఆ రీతిగా హిందువులకు, నాయులకు, చౌదరీస్కు వారి వారి జాతి ప్రకారంగా కుల కట్టడలు ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా దేవుని ఓడలో అక్కడ అర్రలు పెట్టి ఆ యొక్క ఓడలో కొన్ని కట్టడలు, ఆరాధనలు, ప్రభు వల్ల సహవాసము, రొట్టె విచ్చడం, సంఘం వల్ల సాగనంపబడడం, ఈ కట్టడలు అనుసరిస్తూ నువ్వు ప్రయాణం చేయాలని నోవాహు అని చెప్పినప్పుడు ఇది కష్టమే ప్రభు అంటే దాన్ని అనుసరించినప్పుడు అనేక విషయాల్లో ఆయన ఆది కాలంలో నీతిమంతుడైనాడు. రెండవదిగా నిందారహితుడుగా నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి రావడంగా ఉన్నాడు. మూడవదిగా దేవునితో నడిచినాడు. నే యేసుని వెలుగులో నడిచెదను, గాఢంబు చీకటిలో భయపడను, చెత ఉండెదను ఇచ్చెదను, యేసుడే నా చెత ఉండును, నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో. దేవుని హస్తంతో మనల్ని చక్కగా నడిపిస్తాడు. సంవత్సరం అంతా నడిపించినాడు. 2001లో వెళుతున్నాం. గైడెన్స్ ఆయన ఎట్లా మనం ప్రవర్తించాలి, ఎట్లా ప్రయాణం చేయాలి, ఎట్లా కుటుంబ విషయాలు, ఎట్లా మన యొక్క భవిష్యత్తు విషయాలు, మనం నివసించవలసినటువంటి ఇల్లు, సామాగ్రి, వస్తువులకు ఏమిటి అనేది ఇదంతా కూడా ఆయన మనకు ఆలోచనలు చెబుతూ దావీదు మహారాజును నడిపిస్తున్నట్టుగా, నోవాహును నడిపించినట్టుగా, మరి ఆ రీతిగా సంఘములో ఉన్నటువంటి వాళ్ళని నడిపించినట్టుగా ఈ దినములలో దేవుని నడిపింపులో చాలామంది మేము ఉండలేకపోతున్నాం. ఎందుకు నా లోటు అంటే, ఎందుకయ్యా నాకు వివాహం కాలేదు, ఎందుకయ్యా నాకు అప్పులు తీరిపోలేదు, ఎందుకయ్యా నేను ఈ వ్యాధి బాధలతోనే నేను ఇలాగ సావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. ఆయన నియమం ప్రకారంగా ఆయన ఓడలో ఆయన సంఘంలో ఉంటే కనుక మన వాళ్ళు దేవుడు అన్ని విషయాలు చక్కగా చూసేటువంటి వాడు. ప్రభుని నమ్ముకుంటాం కానీ, క్రిస్మస్ చేస్తాం కానీ, పండగలు చేస్తాం కానీ, అయితే అటు ఇటు ఏంది చెప్పండి, యోబు వచ్చినంత ఉపద్రవం ఎవరికి రాలే. నీ పేరు పెట్టుకొని చదువుకు అక్కడ ఏమంటామో నువ్వు ఈ మాట చెప్పగలవా? ఏం చెప్పండి. పోయిన సంవత్సరం నుంచి ఈ 2020 సంవత్సరంలో నేను బలాల్లో పాల్పొందబోతున్నాను. ప్రభువా, నువ్వు నడిపించేదానికి నా కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. అయితే నేను ఏం చేశాను చెప్పండి, అట్టొక్కడుగు ఇట్టొక్కడుగు వేయడం లేదు. 23వ అధ్యాయం ఏమంటాడు చూడండి, ఇటు అటు తొలగక ఆయన మార్గములనే నేను అనుసరించి తిని. 23వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంవత్సరం అంతట్లో మనం అటు ఇటు ఎక్కడ తొలిగిపోయినావా పరీక్షించుకోవాలి. దాదాపు ఈ దినం 20వ తారీఖు, 12 మాసములు 20వ తారీఖు వరకు మనం కాపాడినందుకు ఇన్స్పెక్షన్ పరీక్ష, కొన్ని ఆఫీసులలో కొన్ని స్థలాల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంటుంది, పరీక్షలు జరుగుతుంటాయి, తనిఖీ చేస్తుంటారు. మనం పరీక్ష చేసి తనిఖీ చేసినారంటే మన సమయాన్ని, మన డబ్బును, కాబట్టి మనము ఇతరమైనటువంటి వాతావరణంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎక్కడైనా కానీ అటు ఇటు అట్టొక్కడుగు ఇట్టొక్కడుగు ఏమైనా వేసినామా, అటు చీకట్లో ఇటు వెలుగులో, అటు పండగలు మళ్ళా ఎండగలు. ఏం చెప్పండి, ఒక ఆయన చెప్పేవాడు ఈ దినమంతా పండగ రేపు ఎండగ, అప్పు చేసుకునైనా పండగ, కొత్త బట్టలు, భావాలు, నాటకాలు, మెరచడం, మళ్ళీ పొద్దున ఎండగ, అన్ని రీతులుగా ఎండిపోవడం. కాబట్టి ఇటువంటి యోగు జీవితంలో లేవు, ఇటువంటి ఎవరిలో లేవు. నోవాహు జీవితంలో, నోవాహు కుటుంబానికి లేవు. నోవాహు దేవునితో నడిచాను. 3 యోగ్యతలు, డిగ్రీలు ఉన్నాయి. ఆ కాలంలో ఫుల్ బైబిల్ లేదు, కాపర్లు లేరు, ప్రభు వల్ల లేదు. మరి ఆయనకు ఆ దినముల్లో యెహోవా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితేనే
ఇప్పుడు అటువంటి పరిస్థితులలో నోవాహు దేవునితో కూడా నడిచాను. బా అనగా దేవుని సంఘముతో నడిపించబడను, దేవుని ఆలోచనతో నడిపించబడను, వాక్యానుసారమైన జీవితంతోనే జీవించను. నేను చేసేటువంటి పని వాక్యానుసారంగా ఉందా లేదా అని వాక్యం అనేటువంటి ఒరుకురాయి దగ్గర దాన్ని గీసుకోవాలి. ఒక బంగారు ముక్కలు తీసుకొని పోయి ఇది బంగారా ఇనుమ ఇత్తలని కంసలం దగ్గరికి వెళ్తే ఒక ఒరుకురాయి ఉంటుంది, ఆ రాత్రి మీద గీస్తే తెలిసిపోతుంది. అట్లాగే మనకు వచ్చిన తలంపులు, కొంతమంది లాటరీ కట్టమంటారు బజార్లోకి వచ్చి బస్ స్టాండ్ దగ్గర దిగిన రేపనిలో, అయ్యా నువ్వు గీదా పలాంది ఒక 6 మాటలు మేము ఇక్కడనే ఉంటాం, పలాంది కట్టినవంటే కనుక నీకేం చేస్తామంటే మంచిది ఒక స్కూటర్ ఇస్తాం, ఒక బీరం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని బస్ స్టాండ్ దగ్గర మైకు ఛాలెంజ్ చేశారు. నేను చెప్పాను ఇదంతా చాలా 6 వారాలు కట్టమని చెప్తారు బాబు, వద్దు అటువంటి వాటికని కొంతమందికి నేను సలహా చెప్పినాను. 3-4 వారాలు కట్టినాక ఆ యొక్క వస్తువులు కొంతమందికి ఇవ్వాలి కదా అని చెప్పి రాత్రి అక్కడ టెంట్ వేసుకొని వస్తువులు పెట్టుకునేటువంటి వాడు మధ్యరాత్రి లారీతో వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి 6 వారాలు లారీ కట్టినాడు. ఏమైనాడు చెప్పండి, పిచ్చోడు అయిపోయాడు. ఇట్లా పెట్టుకున్నాడు, ఏమయ్యా మధ్యలో కావాలి 5 వారాలు ఊరికి కట్టినా 1000 రూపాయలు 5000 పోయిందని. ఎవడు కట్టమని నిన్ను? ఇటువంటి ఎన్నెన్నో సాధారణుడు వెలుగుదూత భ్రమ పుట్టించేటట్టుగా మనతో కూడా వస్తుంటాయి. నేను కావాలో సేవ చేస్తున్నాను. చాలామంది యవనస్తులు ఆ దినాల్లో ఉద్యోగం లేదు. ఎవరో వ్యక్తి కావాలికి వచ్చినాడు, అయ్యా మీరు 500 తీసుకొచ్చేస్తారు, మీ పేరు తీయండి, నేను నెల్లూరులో ఉంటా, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాను, కొంతమందిని కువైట్కి పంపిస్తున్నాను అన్నాడు. టకటక అప్పులు తెచ్చిచ్చినాడు. మళ్ళీ ఏం చేశానంటే కనుక మళ్ళా నెల వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంత ఈ ప్రయాణ సదుపాయాలకు అప్లికేషన్లు పెట్టి కొన్ని చేసేట్టున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఒక 1000 రూపాయలు కనుక చేసుకుంటే ఈ పాస్పోర్ట్ సందర్భంగా వచ్చాదని చెప్పి మళ్ళీ 1000 రూపాయలు కట్టాను. మళ్ళీ మాసం రేపు వచ్చేసినాడు. మళ్ళీ 2000, 3000 కావాలంటున్నారు. నేను చెప్పాను, అయ్యా ప్రభుళ్ళారా, ఎవరు వస్తారా, తల్లిదండ్రులు ఏడిపించి ఎందుకు చేస్తారు, కొంచెం ఆగండి అనేది చెప్తే నేను బక్షి గారికి రాసిన లేదా మా సంఘంలో కొంతమంది ఈ రీతిగా కువైట్కి వెళ్ళాలని చెప్పేసి ఒక 3-6 నెలల నుంచి వాళ్ళు ఒక ఏజెంట్ వచ్చి ఇట్లా తొందర చేస్తున్నారు, ఇది దేవుని తలంపు, ఇలాగ కాదో కొరకు ప్రార్థించాలని చెప్తే బక్షింగ్ గారు ఆ కీర్తన 32 ఆయన ఆలోచనలు వాక్యానుసారంగా ఉన్నాయి లేదో చూసుకోవాలని చెప్పినాడు. ఆయన వాళ్ళందరూ అన్నారు, బ్రదర్ గారు ఎందుకు మేము కువైట్కి వెళ్తుంటే మమ్మల్ని గురించే ప్రసంగం చెబుతుంటాడు ఎప్పుడు, మరి ఈయన బతుకుదిరి ఉద్యోగం పెట్టించాడా అని చాలా తారుమారు చేశారు. మా కొరకే ప్రసంగం చెబుతున్నాడు. ఆయన వాళ్ళందరికీ 3 నెలలైంది, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంకుల్ ఊరే కోపాన్ని క్షమించండి అన్నారు. ఎదుర్కొనే మేము అక్కడ కావాలో బక్సింగ్ గారి ద్వారా ఉత్తరం కూడా చెప్పినాం, చూడండి బాబు తొందరపడగాకండి, 25 దినం రాలేకపోయినా అంటే నెల్లూరు పోయి ఫీజు కట్టినాను పోయినా అంకుల్ కువైట్కి పంపుతున్నారు అంటారు. కాబట్టి వచ్చిన తలంపు కల్లా అటు ఇటు కొట్టబడకూడదు. దుష్టులు చెదరగొట్టబడ్డ పుట్టు వల్లే ఉంటారు. కాబట్టి ఎన్నో ఆశలు కోరికలు శోధించబోతారు. నాకు ఎన్నో సాతాళ్ళు వచ్చి నన్ను శోధించినప్పటికీ యోగు అంటాడు, అయితే నేను సువర్ణ వల్లే కనబడేదానికి పుణ్యాన్ని నిలబడినా నా శోధనలు అంటాడు. కాబట్టి మనం ఈ దినాల్లో జాగ్రత్తగా జరిగిన దినముల్లో నుంచి ఈనాటి వరకు దేవుని భద్రత, ఓడలో వాళ్ళని పెట్టినాడు, దేవుడు కీలు పూసినాడు, తాళం వేసినాడు, స్టార్ట్ చేసినాడు. వాళ్ళకు జలుబు కూడా రాలేదు, ఆయాసం కూడా రాలేదు. దేవుడు ఆయన రెక్కల కింద, ఆయన భద్రత కింద, ఆయన సంఘ ప్రార్థనలు, ఆయన దైవజనుల ప్రార్థనలు, ఆయన బల్ల, ఆయన సన్నిధి మనతో ఉండి
కరోనా దాటుకున్నాం, ఇంకా కొంత ఉంది, తుఫాన్లు దాటుకున్నాం, వరదలు దాటుకున్నాం, భూకంపాలు దాటుకున్నాం, తెగుళ్ళు దాటుకున్నాం. ఏంది నీ బలం నా బలం కాదు, మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆ ఓడ సంఘము ఏం చూపించగలుగుతుందంటే ఆ ఓడలో వాళ్ళని పెట్టి భద్రపరిచి తాళం వేసి ఓడను కదిలించినాడు. ఇవన్నీ మనల్ని మన కుటుంబాలు భద్రపరచుకునేదానికి సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఇతరుల ప్రార్థన. ఆ ప్రార్థన మనకి ఏం చేస్తుంది, మన చుట్టూ కాపుదల ఉంటుంది, కంచె చేస్తాడు. అందుకొరకే మనం సంఘ ప్రార్థనకు రండి అయ్యా, వ్యక్తిగత ప్రార్థనకు రండి, దేవుని భద్రత ఉంటుందంటే కొంతమంది నిర్లక్ష్యం చేసేస్తారు. దానివల్ల చాలామంది విశ్వాసులు మంచి ఎదుగుదల లేదు, చాలా ఎదుగుదల లేక ఇంకా తప్పుడు అడుగులు వేస్తున్నారు. పిల్లలు నడిపించేదానికి, చేయి పట్టుకునేదానికి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మనకు విజిటింగ్ చేసి మనకు సలహాలు చెప్తూ దినదినమున వారానికి ఎన్నో మాటలు మనకు విజిటింగ్ ఉంది కాబట్టి మనకు నడిపించేదానికి సంఘం ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం ఈ ధన్యత కలిగి ఉండి దేవుడు మనల్ని సంఘము నోవాహును దేవునితో కూడా నడిచాను. మనం ప్రశ్నించుకుంటే కనుక మన వ్యక్తిగతంగా ఇక్కడ మన పేరు పెట్టుకొని చదువుకుంటే నోవాహు దేవునితో నడిచాను కాడ నీ పేరు, మరి జయరాజు దేవునితో నడిచాను, మాతమ్మ దేవునితో నడిచాను, లేకపోతే దేవుని సంఘముతో నడిపించబడను అని చెప్పగలమా? ఎప్పుడు బ్రహ్మతలు వచ్చినాయంటే మన ఇష్టానుసారంగా బంధువులు సహవాసాలకు మనం వెళుతుంటాం. నేను చెప్పాను కదా, గత దినాల్లో నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు 8 సంవత్సరాలు అయిన తర్వాత మా వృద్ధులు, మా భార్య మాణిక్యమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా కొంతమంది మరణ పడకలు అంటే బక్షి గారికి చెప్పాము, మా వృద్ధులు చనిపోయే స్థితిలో ఉన్నారు, వాళ్ళ కొరకు రమ్మని కోరుతున్నారు బదులు అంటే బక్షి గారు ఉత్తరం రాసినాడు, నీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు చూసి రావడం చాలా సంతోషం, 1-2 రోజుల కొరకు మాత్రమే పోయిరా అన్నాడు. ఏదో ఆయన ఆర్డర్ అది. దేవుడు నాకు సెలవు ఇచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగస్తులు సెలవు ఇచ్చినట్టు స్కూల్లో ఆ ఉద్యోగాల్లో సెలవులు అడిగితే మనకు 1 రోజు 2 రోజులకి అట్లా ఇచ్చారో అట్లా ఇచ్చినాడు. 2 రోజులు అయిపోయింది, వెళ్ళిన దినం ఉన్నాం, రాత్రి ఉన్నాం, మరుసటి బయలుదేరుతుంటే ఏడ్చారు మా స్నేహితులు, మా బంధువులు, మా పొలం దగ్గర ఉండే రెడ్లు నాకు స్నేహితులు, వాళ్ళు రెడ్డిస్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఆనందం మా ఇంటికాడ భోజనం చేసుకొని పోదు, ఉండు ఇంకా మా బంధువులు బట్టలు తెచ్చా ఉండు అని ఎదలబడి కట్టినారు. ఎక్కడి నుంచి మా గ్రామం నుంచి బస్సు ఎక్కాలంటే 3 మైళ్ళు ఉంది పల్లెటూరు. మా అమ్మ ఏడుస్తున్నారు బండికి ఎదురుగా. వాళ్ళ తట్టు చూసి ఆ ఏడుపు నుంచి మనకు ఒక రకం అనిపిస్తుంది. ఆ ఏడుపు చూడకూడదని అట్లా అనుకున్నాను. బండిని బయలుదేరలే, ఇంకా ఈ బండి నీళ్ళెత్తా, వీళ్ళందరూ చుట్టాలు ఏడుస్తున్నారు, వద్దు అని చెప్పేసాను. ఆమెను ఎక్కినాం, నేరుగా 2 పిల్లలు అప్పుడు మాకు బయలుదేరి వచ్చినాం, నేరుగా సాగర్ చేరుకున్నాము. 3వ రోజు మళ్ళా నాకు వెంటనే ఉత్తరం వచ్చింది, నాయనా నువ్వు ఆ దినం వినడం మంచి పని అయింది. ఆ రాత్రి మన ఊరి మీదకి వరద వచ్చి పొలాలు మనుషులు కొట్టుకొని పోయి చాలా నష్టాలు జరిగినాయినా అన్నాడు. అది నాది కాదు, దేవుని ఆలోచనది. దైవజనుడు 2 రోజులే ఉన్నాను కాబట్టి 2 రోజులే ఉన్నాను, లేకపోతే నేను అక్కడ ప్రమాదం అయిపోయిందును. ఇలాంటి ఎన్ని ఆలోచనలు దేవుడు మనకు చెప్తుంటాడు. ముందే దేవుని నమ్ముకోవడం మంచిదే, యేసు రక్తంతో కడగబడడం మంచిదే, పాపములు ఒప్పుకోవడం మంచిదే, బాప్తిసం తీసుకోవడం మంచిదే. అయిపోయినా యేసుని వెలుగులో నడిచెదను, గాఢంబు చీకటిలో భయపడను. నడుస్తున్నావా? ఇప్పుడు కాదు, వాళ్ళు అత్యవసరంగా రమ్మంటుంటారు. అడిగిపోతే ఏదో పడుతుంది ఛాన్స్. ఏం పడుతుంది చెప్పదే మరి పడతాయి, ఎవరు వాళ్ళు రమ్మని. కాబట్టి నోవాహు దేవునితో నడిచాను. ఇంకొక ఆయన 300 సంవత్సరాల ఆనోకు దేవునితో నడిచాను. అబ్బాబ్బాబ్బా, వాళ్ళందరూ దేవుని నమ్ముకోవడం. ఇంకా ఎన్ని చెప్పాలన్నా మనం దేవునితో నడిపించుకోవాలంటే ఈ దినములలో, ఈ పరిస్థితులలో మనం నడిపించుకునేదానికి సంఘమే కాదు, పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమి ఇచ్చాడంటే రోమా 8:14
దేవుని ఆత్మచేత అందరు నడిపించబడుతుందో వారే ఆయన కుమారులు, అందరు కాదు. చదవండి. అరా ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చినాడు చూసారా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే ఆయన ప్రభువు, ఆయన పునరుత్థానుడై ఆయన లేచి ఆయన ఆత్మ అగ్నిజాలం లాంటి ఆత్మ, పావురం లాంటి ఆత్మ మన హృదయంలోనికి బాప్తిసం తీసుకున్నప్పుడు మన మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ఆత్మ చేత మనము నడిపించబడుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదవండి. ఆ మాట అక్కడ ఉంది. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులైందురు. వా, నిజమమ్మా, కరెక్టేనా? చెప్పమ్మ గారు, నిజమే రావాట. పుట్టింటోళ్ళ చేత నడిపించబడతావా? బంధువుల చేత, తోడబుట్టేళ్ళ చేత, బంధువుల చేత నడిపించబడతావా? నేను నవీన దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంది. ప్రతి అడుగు వేసే ప్రతి అడుగు, ప్రతి దినం, ఏదో ఒకరోజే కాదు. అనగా ఇప్పుడు మనం నడిపించేదానికి వరకు మనలో ఉండి దేవుని ఆత్మ నడిపిస్తుంటుందంట. భక్సింగ్ గారు చెప్పేవాడు, దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తుంది మన వాళ్ళు? విమానం మనం ఎక్కల, ఎక్కిన వాళ్ళకి తెలుసట. విమానం ఎప్పుడైందంటే ఇక నేరుగా బాంబేకి వెళ్ళాలనుకుంటే కనుక ఆ బాంబే దగ్గర ఉన్నటువంటి టవర్కు ఈ విమానాన్ని స్టడీగా పెట్టుకుంటారంట. చక్కగా పోతూ 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 ఉంటుందంట. అట్లా స్టీరింగ్ పట్టుకొని నడిపించంటాడంట. ఒకవేళ కొంచెం ఆ విమానం అట్ట ఆ మేఘాల్లో కనపడకుండా అట్ట రాంగ్ రోడ్డుకు పోయిందంటే విమానంలో డైంజర్ లైట్ ఎగురుతుందంట. ఓయ్ డ్రైవరా, డైంజర్ ఎగురుతుంది, నువ్వు తప్పుడు పోతున్నావు అని చెప్తుందంట. కరెక్ట్గానే పోతుంటే కనుక పచ్చ లైట్ ఉంటుందంట. అంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడదని 2 గుర్తులు చెప్పాడు భక్సింగ్ గారు. అది దేవుని ఆత్మ చేత కనుక అయితే కనుక ఆ నడిపింపు అది పచ్చలైట్ ఎరుగుతుంది. పచ్చలైట్ అంటే ఏంది? సమాధానం, నెమ్మది ఉంటుందంట. అది రాంగ్ రోడ్డున ఎవరో చెప్పిన దాన్ని బట్టి, సీటీలు బట్టి, లాంటర్లు బట్టి, దాంట్లో మీద నువ్వు బయలుదేరి పోయినవంటే నీ ఫ్రెండ్ని బట్టి, సంవత్సరాలు బట్టి నీ హృదయంలో రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ ఏంటంటే డైంజర్, కలవరం అనే లైట్ వెలుగుతుంటుంది. బాగా నెమ్మది ఉండదు. నువ్వు పోతున్నావు కానీ, సీటీకి పేరించినావు కానీ, ప్రయాణమైపోతున్నావు కానీ, ఆ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాళ్ళకు గోలు కొట్టుకోవడం, ఆ బ్యాగ్ పోగొట్టుకోవడం, అంత తారుమారు. ఏదైనా బయలుదేరి నుంచి ఒకటే కలవరం. అంటే దేవునాత్మ కాదు, శరీరానుసారంగా నడిపించబడడం. ఇది చాలా గొప్ప సబ్జెక్ట్. ఎన్నోళ్ళకి ఇది చాలా అవసరం. అది లేనోళ్ళకైతే ఏంది బ్రదర్ గారు 4 మాటలు చెప్తే పోతాం కదా అనుకుంటారు. మరి దూరానికి వెళుతుంది, దగ్గర వెళుతుంది. మాకు మనందరం దేవునికి స్తోత్రములు. అనేక విషయాల్లో దేవుడు మనల్ని నడిపించుచున్నావా నావా అని చెప్పినట్టు సంవత్సరం ఆఖరిలోకి తీసుకొని వచ్చినాడు. మనకు సంఘం ఇచ్చినాడు, కాపర్లు ఇచ్చినాడు, ఆలోచన చెప్పినాడు, మనకి ఎన్నో సహాయం చేసినాడు. కాబట్టి మనకు ఏం కావాలనో అనుభవపూర్వకంగా పోయిన ఆదివారం నేను బోధిస్తున్నానే నీ యొద్దకు వస్తాయంటే ఎట్టొచ్చాయి నా దగ్గరికి. మా వాడు లూకా చెప్పినాడు, ఏంది నాయన పండుకుంటే నీ దగ్గరికి వచ్చాను, లే దీంట్లో షెడ్యూల్లో ఏం మోగిందట, ఏముంది అమౌంట్ ఇచ్చే ఎంత వచ్చింది చూడు అంటున్నాడు. మా ఆయన పడుకునే కదా మా దగ్గరికి వస్తుంది. నీ దగ్గరికి వస్తుంది నీ అక్కల బట్టి. చూసారా ఎంత ఆశ్చర్యమైన సంగతి. కాబట్టి ఇట్లా దైవజనుడు ఎన్ని అనుభవించినాడు, నోవాహు ఇట్లా ఎన్ని అనుభవించినాడు. కాబట్టి మనం ఆయన ఆలోచన చేత నడిపించబడుతుంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనంలో జనముల ఐశ్వర్యము, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో భక్సింగ్ గారు ఆ దినాల్లో చెప్పేవాడు ఏంటంటే ఏదన్నా మనకు కావాలని చెప్పేసి మనం అక్కడ ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు జనముల ఐశ్వర్యము, ఆ ధన సహాయం కానీ ఏ అక్కలకు కానీ కాక ఎలా వస్తుందట. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఏమనింది ఇక్కడ? 5వ వచనంలో జనముల ఐశ్వర్యం నీ వద్దకు వస్తుంది.
ఏం ప్రభావతి గారు నీ యొద్దకు వస్తుంది, లూకా నీ యొద్దకు వస్తుంది. అవి ఏవైనా సరే మీ ఉద్యోగంలో మీరు రావాల్సినది డిఏలు మీరు కష్టపడి పనిచేసింటే ఇంక్రిమెంట్లు నీ యొద్దకు వచ్చాయి, మీరు స్కూళ్ళల్లో పనిచేస్తున్నప్పటికీ. కాబట్టి మనందరి దగ్గరికి వస్తాయి. ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంగతులు ఇవి. భక్సింగ్ గారు చెప్తా వచ్చేవాడు. ఇక్కడ మనం ఒక షెడ్ వేసుకుంటున్నాం ఈ హెబ్రోన్లో. దీని కొరకు మోషే దినాల్లో చెప్పినట్టు తుమ్మకర్ర, గడ్డి, నార తెచ్చినట్టు మీకు ప్రేరేపించినట్టు క్యాండిడేటే ప్రకటన చేస్తే సిమెంట్ బస్తాలు, రేకులు, ట్రస్సులు, ఐరను, ఇనుములు వచ్చిందంట. షెడ్ అంతా వేసినాక ఇంకా నెలంతా వస్తుంటే 2 మనుషులు పెట్టాడంట భక్సింగ్ గారికి. గేటు దగ్గర నిలబడి ఇంకా సిమెంట్ తేవద్దు, ఇంకా రేకులు తేవద్దు, ఇంకా ఐరన్ వాళ్ళు బంద్ చేసుకొని రావద్దు, సరిపోయినాయి అని చెప్పండి అంటాడంట. డబ్బులు ఇచ్చేవాళ్ళు, సామాన్ తెచ్చేవాళ్ళు, సిమెంట్ తెచ్చేవాళ్ళు నీ యొద్ద కూర్చును. నువ్వు దేవుని సన్నిధిలో ధూపం వేస్తుంటే, సగ ప్రార్థన చేస్తుంటే, నీ చీరల కొరకు, నీ పిల్లల యొక్క చదువుల కొరకు, నీ ఉద్యోగాల కొరకు రాజులను కదిలించి నీ పిల్లలకు ఫీజు కట్టలేకపోతే గవర్నమెంట్ వారే రేపు ఏం పడి అమ్మబడి పేరుతో 15,000 గవర్నమెంట్ పంపించిందట పిల్లలకు. నిజమేనా అండి? ఏ పడేది చూసావా? కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆ ప్రార్థించినప్పుడు రాజులు కదిలిస్తాడు, కాకులను కదిలిస్తాడు, దూతలను కదిలిస్తాడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలే అది నా సొంత అనుభవంలో కూడా నేను అనుభవించుకొని చెప్పాలనేవాడు భక్సింగ్ గారు. చాలామంది ప్రసంగాలు వచ్చినాలు ఎన్నో చెప్తారంట, అది అనుభవంతో కూడింది కాదంట. ఏం చెప్పండి? మనం అనుకుంటాం ఏం చెప్పాడు, ఎన్ని వచ్చినాలు చెప్పాడండి ఆ యొక్క ఆయన అమ్మో అంటుంది. కాబట్టి మనం అనుభవించిందిగా ఉండదు కొన్ని పర్యావరణం. దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర మేము నేర్చుకునేది ఏంటంటే ఆయన ఏం చెప్పినా కానీ ఏం చెప్తున్నాడో అది అనుభవించి చెప్పేవాడు. ఏ డినామినేషన్లో చేరలేదు, ఏ సొసైటీలో నేను చేరలేదు, ఎవరికి నా అక్కలు చెప్పుకోలేదు అనేవాడు. చూసారా? కాబట్టి ఆ రీతిగా మరి ఏం కావాలో అవన్నీ ఆయన పంపించేవాడు. మొదట ఆయన నీతి రాజ్యం నెత్తికుడి అవన్నీ మీ యొద్ద కూర్చును. కాబట్టి మరి దేవునికి ఇష్టమైంది ఆయన మహిమ కొరకు మనం జీవిస్తుంటే మన పిల్లలకు ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, వివాహం సంబంధించిన సందర్భాలు కానీ, సహాయం కానీ మన యొద్ద కూర్చును. నీ పేరు పెట్టుకు అక్కడ ఆనందరావు యొద్ద కూర్చును, మాణిక్యమ్మ వద్ద కూర్చును. నువ్వు ఏమడుగుతున్నావో అవి నీ యొద్దకు నేను పంపిస్తాను. కాబట్టి నోవాహు ఓడలోనికి వచ్చింది. మరి భక్తులు ఇవన్నీ అనుభవంగా చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభువా నన్ను రక్షించినావు, నీ సంఘంలో చేర్చినావు, నీ ఓడలో చేర్చినావు, నన్ను భద్రపరిచినావు, సంవత్సరం అంతా నువ్వు కాపాడుతూ వచ్చినావు. తండ్రి, నువ్వు ఇచ్చిన రక్షణ, నువ్వు ఇచ్చినటువంటి భద్రత, నువ్వు ఇచ్చిన సమాధానం, నువ్వు నన్ను ఇంతవరకు నడిపించినావు, నీకు వందనాలు. ఇక నూతన సంవత్సరంలో కూడా 2001లో కూడా మళ్ళా మమ్మల్ని నడిపించబోతావు, మా చేయి పట్టుకుంటావు. మరి మేము నీ నియమాలు పాటిస్తాం. అట్టొక్కడికి ఇట్టొక్కడు ఏం అది నియమాలంటే ఏం చెప్పండి? కొంచెం సీక్రెట్లో, కొంచెంసేపు వెలుగులో ఉండడం కాదు, కొంచెం పండగ ఉత్సాహాలు, కొత్త బట్టలు, ఆనందము, పూజించడము, డెకరేషన్ చేయడము, క్రిస్మస్ వైభవాలు జరపడం, క్రిస్మస్ వేడుకలు జరపడం, మళ్ళా మరుసంతా కనుక లోకంలో తాగడం, అల్లళ్ళు, అపవిత్రతలు అయ్యి. కాబట్టి మన జీవితంలో నేను అటొక్కడుగు ఇట్టొక్కడుగు వేసినది కాదు. బాగా అన్ని కష్టాలు వచ్చినప్పటికీ అట్టొక్కడుగు ఇట్టొక్కడుగు వేయలేదు. మనం అయితే ఎన్ని అడుగులు వేసింటామో, ఎన్ని తప్పుడు అడుగులు వేసినా మళ్ళీ వచ్చి కలుసుకుంటుంటాం. ఆయన ఘటావిటంట. అయితే మన ఎదుగుదల, మనం చెందాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం.
ప్రభు ఓపిక గల్లవాడే. నువ్వు అట్టొక్కడు ఇట్టొక్కడు చేసినా కానీ నిన్ను పో గటాట్ అని నేమనడు. మన పిల్లలు ఉన్నారు, అట్టొక్కడుగు ఇట్టొక్కడుగు వేస్తుంటారు, అయినా వాళ్ళని ఏం చేస్తాం, చర్య తీసుకుంటాం. కాబట్టి ఆయన ప్రేమను మనం గుర్తించి మనం ముందున్న దినాల కొరకుడక ఏ పరిస్థితి కూడా ఆయనకు అసాధ్యమైంది లేదు. మనకు అనేకమైన బలహీనతలు, వ్యాధులు, బాధలు సోకుతుంటాయి. మన చేయి ఆయన పట్టుకున్నాడు. మనం విడిచిపెచ్చుకుందాం అనుకున్నా కానీ కీర్తన 76, 73, 23లో నీ కుడి చేయినే పట్టుకొని ఉండా. నీ పేరు పెట్టుకోడా. ఎవరు పట్టుకున్నారట? ఎవరు పట్టుకునేది? నీకు యాక్సిడెంట్ జరగకుండా, నీ మీదకి ఇంకొక కారు, ఇంకొకటి బాంబు వచ్చి నీ మీద పడకుండా నీ పేరు పెట్టుకొని చదువుకు. అక్కడ ఏమంటున్నాడో ఎంత మంచి దావీదు మహారాజు ఏమంటున్నాడు అంటే, నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఎడమ చేయి కాదు. మన పిల్లలను పట్టుకొని మనం నడిపించటం అప్పుడప్పుడు 73, 23 ఆ మాట నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను బయటికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, కూరగాయలకు వెళ్తున్నా, బడికి వెళ్తున్నా, ఆయన ఆలోచన ప్రకారం వెళ్తుంటే 73, 23 వచ్చినప్పుడు నీ పేరు పెట్టుకొని చదువుకుంటే ఎంత బాగుండదంటే అక్కడ ఏమనింది, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని నీ ఆలోచనతో, దుష్టుల ఆలోచన కాదు, లోకస్తుల ఆలోచనలు కాదు, వాళ్ళు ఎన్నో చెప్తారు. అయితే ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలంటే ఎట్లయితుంది అని దానికి లేదు. ప్రభు ఇంతవరకు అట్లా మనం నడిపించినాడు, మనకు రక్షించినాడు, ఆయన వాళ్ళని చేర్చుకున్నాడు. నా కుడి చేయి పట్టుకుందాం. అప్పుడప్పుడు మనం విడిపించుకోవాలనుకుంటుంటాం. ఆయన గట్టిగా పట్టుకున్నాడు. మన పిల్లల్ని పట్టుకుని నడిపించేటప్పుడు గట్టిగా ఎట్లా పట్టుకుంటాము, కుడి చేయి చక్కగా నడిపిస్తాము. కాబట్టి ప్రభు, నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నేను చూస్తుండా, నీ విషయమే నేను గమనం కలిగి ఉండా, నిన్ను గురించే నేను చింతిస్తుండా. కాబట్టి నేను నా ఆలోచన చేత నడిపించి నీలో ఘనకార్యాలు నేను చేస్తాను అంటున్నాడు. మరి ఇంతవరకు దేవుడు ఆయనను నోవాహును ఓడలో తీర్చి రక్షించినట్టుగా, నడిపించినట్టుగా, బాప్తిసము రక్షణ 1 Peter 3 దానికి సాదృశ్యంగా, కొత్త నిబంధనలు కూడా దాన్ని సాదృశ్యంగా చెప్పినట్టుగా, ఆ సాదృశ్యం మనకు తెలియపరిచేందుకు ప్రభుకు మనం వందనాలు చెల్లిస్తూ, నన్ను ఇంతవరకు నడిపించడానికి ముందు కూడా నడిపిస్తావు, నీ కొరకే జీవిస్తాను ప్రభు, నేను తిని త్రాగి నేను ఆ కట్టడు ఇక్కడ జీవిస్తాను ప్రభు అని ఆయన స్తుతించి ఆరాధించి ఆయన బలలో పాల్పొందాలని ప్రయత్నం చేయాలి. ఒక చిన్న పాట పాడినాము. సంతృప్తి నీ మందిరంబున కలదు, సంతృప్తి నీ మందిరమున